doing evil deeds. దీనిని ప్రస్తావిస్తూనే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో రాస్తూ, మునుపు మీరు దూరస్తులుగా ఉండి ఈ యొక్క చెడ్డ కార్యాలు చేస్తూ ఉండి ఇప్పుడు మీకు క్రీస్తుకు సమీపస్తులుగా వచ్చారనేటువంటి మాట మనం చదువుతాం. And we also have something in the Bible called good works. అదే విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు సత్క్రియల గురించినటువంటి ప్రస్తావన చాలా చోట్ల మనం గమనిస్తాం. Good means akathos, work means ergon. గుడ్ అంటే మంచి అనేటువంటి పదానికి అక్కతోస్ అనేటువంటి మూల భాష, తర్వాత క్రియలు అనేటువంటి మాటకు ఎర్గోస్ అనేటువంటి పదం వాడబడింది. So agathos, ergon are actions produced by a redeemed heart, empowered by the Holy Spirit, directed towards the glory of God. అగతోస్ అనేటువంటి ఈ యొక్క పద మూల భాష నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మంచి క్రియ అనేటువంటివి దేవుని చేత ప్రేరేపించబడి చేసేటువంటి కార్యాలుగా ఇవి అభివర్ణించబడ్డాయి. And saved people only can naturally produce these good works. కాబట్టి ఈ యొక్క సత్క్రియలు అనేటివి కేవలము విమోచించబడినటువంటి ప్రియులు మాత్రమే, విమోచించబడిన వారు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు. So in between these two is a very important kind of work which without our knowledge which takes place, but the Bible clearly records, to be very careful, that's called dead works. ఈ రెండింటి మధ్యలో మంచి చెడు క్రియల మధ్యలో మనం నిర్జీవ క్రియ గురించి ప్రస్తావన కూడా తీసుకుని వచ్చాం. ఈ యొక్క విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా చక్కగా దానివి వివరిస్తుంది. And that's called the dead works, necros ergon. అది మనం చూసిన విధంగా నెర్కోస్ ఎగ్రా అనేటువంటి ఆ యొక్క నిర్జీవ క్రియల గురించి గత వారంలో కూడా మనం ధ్యానించాం. It is out of self-reliance, human effort, legalism, ritualism, and religiosity. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి మన సాంప్రదాయాలను బట్టి మనం ఏదో న్యాయబద్ధమైనటువంటి పదాలుగా మనము ఆ విధంగా మనం చేస్తూ వచ్చాం. కానీ ఇవన్నీ కూడా వాస్తవానికి మృతమైనటువంటి కార్యాలు, నిర్జీవమైనటువంటి కార్యాలుగా చూచాం. But let's not forget, this will be burnt as wood, hay, and stubble at the judgment seat of Christ. కానీ మనం మర్చిపోవద్దు, ఇవన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవన్నీ కూడా బయలుపరచబడబోతున్నాయి. That is where in Hebrews chapter 6 verse 1, Hebrews 9:14, the author of Hebrews is warning the believers. అందుచేతనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, అలాగే 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా విశ్వాసం ఏ విధంగా హెచ్చరిస్తూ రాశాడు గ్రంథకర్త, ఆ విషయాలు కూడా మనం వాక్య భాగంలో చూస్తాం. We almost looked into the 10 dead works, which is necros ergo very clearly last time. We're not going to repeat again. మనం వాటి గురించి ప్రస్తావించడం లేదు, కానీ నెర్కోస్ ఎగ్రాస్ అనేటువంటి ఎర్గో అనేటువంటి ఆ యొక్క అన్ని విషయాలు కూడా మనం గత వారంలో మనం ధ్యానించాం. We're going to carry on studying very clearly about what does the Bible tell much more about this word called dead, and this is related to the church also. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క చనిపోయినటువంటి లేదా మృతమైనటువంటి కార్యాలు, నిర్జీవమైనటువంటి కార్యాల గురించి బైబిల్ గ్రంథం లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఇది సంఘానికి కూడా వర్తిస్తుంది అనేటువంటి విషయాల్ని మనము ఒకసారి గమనిద్దాం. Let's start with the very first word in 2 Corinthians 5:10. The word is we must all appear before the judgment seat of Christ. Look at the word appear. ఆ విషయాన్ని ఒక్కసారి గమనించండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రాస్తూ, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను అనేటువంటి మాట. So if you notice the word that is the appear is called phanero, which means to manifest, to disclose, to reveal, to bring and open it out. That's the meaning of the word in the original language. మూల భాషలో దాని యొక్క లోతైనటువంటి అర్థాన్ని మనం చూసినప్పుడు మనం ఏదైతే క్రియలు జరిగిస్తున్నామో ఇక్కడైతే ప్రత్యక్షపరచబడబోతున్నాయి అనేటువంటి మాట అనగా అవన్నీ కూడా బయలు కాబోతున్నాయి, ప్రతిదీ కూడా ఆ దినాన వెలుగులోనికి వస్తాయి అనేటువంటి భావాన్ని కలిగించేదిగా ఉంది. Paul is strongly teaching we must all arrive at the judgment seat. అందుచేత పౌలు పలుకుతున్నటువంటి మాట, మనం అందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సిందే. But the serious word is using is not just arrive, we must all be able to manifest before Christ. ఆయన సామాన్యమైనటువంటి మాటగా మాట్లాడలేదు, కానీ
చాలా తీవ్రతరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మనమందరం కూడా న్యాయపీఠం ఎదుట మన క్రియలు పోతున్నాయి కాబట్టి ప్రత్యక్షం కావాలి అనేటువంటి మాటను వాడాడు. Our ministry will stand without its earthly packaging. మన యొక్క ఈ భూలోక సంబంధమైనటువంటి వాటికి సంబంధించినటువంటి మన యొక్క పరిచర్య అంతా కూడా ఆ దినాన ప్రత్యక్షపరచబడబోతుంది. Titles will disappear, position will disappear, statistics will disappear, human upload will also disappear, and all sorts of repetition and reputation will also disappear. మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు గాని, మనల్ని చాలా మంది పొగుడుతుంటారా పొగడతలు గాని, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు గాని, ఇవేవి కూడా ఆ దినాన ఏ మాత్రం కూడా పనికిరావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Only Christ assessment will be able to be manifested. ఆ దినాన మనం ప్రత్యక్షపరచబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మొత్తము కూడా ప్రక్షాళన చేసేటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. Let's look at one key verse for today, which will make everything very serious in our teaching. మన యొక్క ఈ యొక్క ధ్యానంలో మనకి చక్కగా అర్థమయ్యేందుకు, చక్కని పాఠం నేర్పేందుకు ఈ దినం కొరకైనటువంటి ఒక కీలకమైనటువంటి వచన భాగాన్ని చదువుకుందాం. Revelation chapter 3 verse 1. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. I know thy works. నీ యొక్క క్రియలను నేను ఎరుగుదును. But thou hast a name that thou livest and art dead. కానీ నీకు పేరుకు మాత్రం నువ్వు జీవిస్తున్నావు అనేటువంటి పేరు నీకు ఎందుకు కానీ నువ్వు మరణించిన స్థితిలో ఉన్నావు, నువ్వు మృతుడవు అనేటువంటి మాట. Notice two important things in that verse. ఈ యొక్క వచన భాగంలో ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గమనించండి. Men had evaluated Sardis. ఆ యొక్క సార్దీస్ సంఘాన్ని గురించి మానవులు ఏ విధంగా దాని గురించి అధ్యయనం చేశారో ఆ యొక్క విషయం ఒకటి. Christ has also evaluated the church Sardis. అదే సార్దీస్ సంఘాన్ని క్రీస్తు ప్రభువారు కూడా దానిని పరిశీలించి మాట్లాడుతున్నటువంటి మాట. The two reports were completely different. వారికి సంబంధించినటువంటి 2 రిపోర్ట్స్ వచ్చాయి. ఆ యొక్క సంఘాన్ని గురించినటువంటి విషయాలు 2 కూడా వేరుగా మనకు కనబడుతున్నాయి. My dear believers, let's be very careful. Every elder, preacher, teacher, Christian saint of God must remember there are always 2 reviews of our ministry. మన సంఘ పెద్దలమైనా సరే, సేవకులమైనా సరే, మన యొక్క సంఘాల్లో ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు కూడా ఒక పని విషయమై, ఒక పరిచయ విషయమై కూడా 2 విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు లేదా భేదాభిప్రాయాలు లేదా 2 విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. The review of men now and the review of Christ then. మనుషులు ఏ విధంగా ఈ రోజున దాన్ని భావిస్తారు, కానీ ఆ దినాన మనం ప్రత్యక్షపరచబడినప్పుడు యేసు ప్రభువారు ఏ విధంగా దాన్ని అభివర్ణిస్తారనేటువంటి 2 విధాలైనటువంటి మాటలు. So totally to be able to be reviewed by Jesus and having a result which is said to be not a dead church, we need to carefully look into 4 important pictures given in the book of Corinthians. కాబట్టి ఈ యొక్క ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఆ క్రీస్తు వారు ఏదైతే ప్రక్షాళన చేసి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క మాటలు మన గురించి పలకబోయేటప్పుడు 4 విషయాల గురించి మనము మన జ్ఞప్తిలోకి తెచ్చుకొని ధ్యానించుకుందాం. In other words, we have to be very careful to ensure that Sardis is said to be a dead church. Any church can be a dead church, but we cannot. We might not like to accept it, but today we're going to look into the marks of it very clearly. కాబట్టి ఇక్కడ సార్దీస్ సంఘాన్ని గురించినటువంటి రాసినటువంటి మాటలను మనం గమనించినప్పుడు అది ఒక మృతమైనటువంటి సంఘముగా అభివర్ణించబడింది. అదే విధంగా మన యొక్క జీవితాల్లో దాన్ని ఏ విధంగా అన్వయించుకోవచ్చు అనే విషయాన్ని ఒక్కసారి గమనిద్దాం. Notice very carefully. Let's turn our attention to the book of 1 Corinthians chapter 3 verse 10 and 11 carefully. ఒక్కసారి మనం దీనికి సంబంధించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 and 11 please. 10-11 వచనాలు చదువుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసు క్రీస్తే. Notice that.
చాలా Here, జాగ్రత్తగా very గమనించండి. important question we're going to ask. Where did I build? ఇక్కడ వచ్చేటువంటి మనకు రావాల్సినటువంటి ప్రశ్న, దేనిపైన మనం కట్టాము అనేటువంటి ప్రశ్న. So what is the first test? The first test, the foundation will be tested. The source of our ministry is going to be tested first. కాబట్టి మన యొక్క పరిచర్య యొక్క మూలము లేదా యొక్క పునాది మొట్టమొదటిగా పరీక్షించబడుతుంది. Before we could discuss gold, silver, precious stone, Paul is discussing about foundation. అనగా ఈ యొక్క పునాది గురించి మాట్లాడేటప్పుడు అది ఏదైతే పరీక్షించబడబోతుందో, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలు ఇలాంటి వాటిపైన కట్టబడిందా అన్నటువంటి అంశము పరిగణలోకి రాబోతుంది. God is not first interested in the size of our ministry. ఎప్పుడు కూడా దేవుడు మన యొక్క సంఘము యొక్క మన పరిచర్య యొక్క ఆ యొక్క పరిమాణాన్ని చూచేటువంటి దేవుడు కాదు. Whether there are 20 members or whether 20,000 members doesn't matter for God. దేవునికైతే అక్కడ 20 మంది మాత్రమే సభ్యులు ఉన్నారా, 20,000 మంది ఉన్నారన్నది ఆయనకి ఏ మాత్రము అవసరం లేదు. He is interested in the foundation. ఆయన కేవలము ఏ పునాది పైన కట్టబడింది సంఘం అనేది మాత్రమే ఆయన దాన్ని గమనించేవాడుగా ఉన్నాడు. What is the foundation given in verse 11? 11వ వచనంలో వేయబడినటువంటి ఆ యొక్క పునాది గురించి రాయబడినటువంటి మాట, Jesus Christ వేయబడిన తప్ప. himself. Jesus Christ himself must be the foundation. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆ పునాది యేసుక్రీస్తే అనగా క్రీస్తు అనేటువంటి పునాది పైన కట్టబడవలసి ఉంది. So by the believers, let every man take heed how he builds thereupon. కాబట్టి విశ్వాసులంగా మనం జాగ్రత్త కలిగి ఉందాం. మనకు పునాది దేనిపైన మనం కట్టుకున్నాం. So that means you have to be very careful to see, watch and take careful attention. And Paul is warning the believers in the Corinthian assembly is a direct message for us too. కాబట్టి ఏదైతే పౌలు ప్రస్తావిస్తూ అక్కడ ఆ యొక్క కొరింథీయులోని విశ్వాసులకు రాశాడో, పునాది క్రీస్తే అన్నటువంటి మాటలు, ఆ యొక్క అదే మాటలు మనకు ఈ దినాన కూడా అదే మనకు విశ్వాసులంగా వర్తిస్తున్నాయి. It is not about the ownership of the place, the geographical place, the land, all these things or doesn't matter. అక్కడ భౌగోళిక సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రదేశం కానీ లేదా మనకున్నటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా ఆ దినాన పనికిరావు ప్రియులారా. Not about personality, tradition, popularity, denomination, intellectual ability, organizational skill, nothing matters. అక్కడ మనం సంఘానికి ఉన్నటువంటి మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, మన యొక్క సామర్థ్యము కానీ, లేదా ఇలాంటి లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఏవి కూడా అక్కడ పరిగణలోకి తీసుకోబడవు. Let's quickly, we don't have time to take references, but let's keep this in mind. Why it is mentioned like this? The reasons are 1 Corinthians 1:23, we preach Christ crucified. మనము వీటన్నిటి గురించి అంత లోతుగా మనం వెళ్ళడం లేదు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం గమనించినప్పుడు 23వ వచనంలో మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నామనేటువంటి శ్రేష్టమైనటువంటి మాట. Secondly, Colossians 1:28, whom we preach matters. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రికలో ఎవరిని మేము ప్రకటిస్తున్నాము అనేటువంటి ఇంకొక మాట. 2 Corinthians 4:5, we preach not ourselves but Christ Jesus the Lord only. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రికలో కూడా ప్రస్తావిస్తూ మేము క్రీస్తును గురించి మాత్రమే ప్రకటిస్తున్నామని పౌలు చెప్పినటువంటి మాట. Also in John chapter 15 verse 5, without me you can do nothing. అదే విధంగా మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అనేటువంటి ఆ యొక్క పదజాలాన్ని దేవుడు వాడినటువంటి మాట. Oh, my dear believers, how careful we have to be. Suppose an elder is passing away or a pastor is passing away or he has done a great job. Immediately we get disappointed the next day. And what will happen for the next time or the continuation of the ministry is been a question. We have to be very careful with this question. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఒక్కోసారి ఒక సంఘములో ఒక కాపరి మరణించినప్పుడు లేదా సంఘ పెద్ద మరణించినప్పుడు మన యొక్క ఆలోచన అంతా కూడా తర్వాత మన పరిచర్య పరిస్థితి ఏంది అన్నటువంటి గందరగోళానికి గురయ్యేటువంటి ఆ యొక్క పరిస్థితి మనం ఆలోచించినప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Let me just remind one thing which I have in my mind also. I would like to share with the brethren who are carefully listening to God's holy word. కాబట్టి ఇప్పుడు వింటున్నటువంటి ఎంతో శ్రద్ధగా వింటున్నటువంటి మనం విశ్వాసులుగా నేను మీతో ఒక మాట నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్న ఉదయకాల సమయంలో, the way the ministry when I'm doing must be in the same way or a better way the ministry should continue. So we need to prepare the young generation, next generation. Please keep this in mind always.
కాబట్టి ఎప్పుడు కూడా మనం మదిలో జ్ఞాపకం ఉంచవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిచర్య ఎంత అద్భుతంగా జరుగుతుందో, మనము మరణించిన తర్వాత కూడా, మన తదనంతరం కూడా వచ్చేటువంటి తరానికి మనం ఆ విధంగా తయారు చేసి, అంతకంటే అద్భుతంగా పరిచర్య జరిగే విధంగా మనం చూసుకోవాల్సినటువంటి, జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. For the grace of God, let me just tell you, for the glory of God, for the past 5 weeks I am here. The ministries in UAE is going on smoothly. Today morning also, just 10 minutes ago, I was talking to a young man. He was asking for things to be organized. I've been communicating to them. They're doing everything on their own. The next generation is ready for me. I praise God. Even today, I close my eyes. The ministry will go much better than I did. కాబట్టి ఈ యొక్క సందర్భంలో నేనొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నేను గత 5 వారాలుగా నేను షార్జా నుంచి వచ్చి హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఇక్కడ పరిచర్య చేస్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా షార్జాలో జరిగేటువంటి పరిచర్య ఆగలేదు. అక్కడ ఉన్నటువంటి ఈ తరపు ఈ యొక్క యవ్వనస్తులందరూ కూడా చాలా చక్కగా పరిచర్య జరిగిస్తున్నారు. చాలా సంతోషకరంగా నాకనిపించింది. ఒక సహోదరుడు ఒక యవ్వనస్తుడు మీరు ఫోన్ చేసినప్పుడు పరిచర్య గురించిన వివరాలు అడిగినప్పుడు నేనెంతగానో సంతోషించాను. కాబట్టి ఒక తరాన్ని మనము ఇంకో రాబోయేటువంటి కాలానికి తయారు చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. So successful ministry does not build people around the around the servant alone. No, it should build upon Christ. కాబట్టి ఒక పరిచర్య అనేది కేవలము ఒక దేవుని యొక్క సేవకుని పైన ఆధారపడి ఉండడం అనేది అది ప్రయోజనకరం కాదు. కానీ మన యొక్క పరిచర్య క్రీస్తు అనేటువంటి పునాది పైన కట్టబడవలసి ఉంది. So the first question is, foundation test should be the source of our ministry. So the question is, where did I build? కాబట్టి మొట్టమొదటి ప్రశ్న మనకు రావాల్సినటువంటిది, మనము కట్టినటువంటి ఈ యొక్క పరిచర్య దేనిపైన కట్టాం? మా పునాది ఏంటి? క్రీస్తు పైన క్రీస్తును పునాదిగా కట్టామా లేదా అన్నది ప్రాముఖ్యమైనది. Now the next question comes, what did I build with? తర్వాత రెండవ ప్రశ్న, వేటితో నేను ఈ యొక్క విషయాన్ని నేను కట్టాను అన్నటువంటి రెండవ ప్రశ్న. This is called the fire test. The fire test will test the substance of our ministry. కాబట్టి మన యొక్క పరిచర్యలో ఉన్నటువంటి భాగాలలో ఒక అగ్ని పరీక్ష మనకు ఎదురవుతుంది. ఈ అగ్ని పరీక్షలో ఏది నిలబడబోతుంది, వేటితో మనం కట్టామన్నది చాలా ప్రాముఖ్యమైనది. Here Apostle Paul the writer, he brings 6 building materials. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క కట్టడాలు కట్టేటువంటి ఆ యొక్క వస్తు సమరూపాన్ని ఒక 6 వాటిని తీసుకొని వచ్చి మనకు చూపిస్తున్నాడు. 3 verses 3 he is giving a picture now. 3 వచన భాగాల్లో 3 విషయాల గురించి ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. Gold, silver, precious stone and against wood, hay, stubble. ఒకవైపు బంగారము, వెండి, వెలగరాళ్ళు ఒకవైపు చూస్తుంటే, ఇంకొక వైపు గడ్డి, కొయ్యకాలు అనేటువంటి ఆ యొక్క 2 విషయాలు అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. From the outside people may recognize the difference, but fire will prove it clearly. బయటికి బహిరంగంగా కనిపించినప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని చాలా మంచి పరిచర్యగా అనుకోవచ్చు. కానీ ఒకానొక దినాన అగ్ని పరీక్షించినప్పుడు దాని యొక్క వాస్తవం అనేది బయటకు వస్తుంది. Carefully let's read verse 13 now. 1 Corinthians 3:13. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం. 2 Corinthians 3:13 First క్షమించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. Now notice very carefully, the question is not merely how much did you build, what sort, can you see that word? Every man's work, of what sort it is. జాగ్రత్తగా ఆయన వాడినటువంటి పదజాలాన్ని మనం చూసినప్పుడు, వేటి పైన మనం కట్టామో వాని పని ఎట్టిదో అది అగ్ని చేత పరీక్షించబడుతుంది అనేటువంటి స్పష్టమైనటువంటి మాటను మనం చదువుతున్నాం. It's not how many people, it's not how many ministries, it is not how busy you are, it's not how many kinds of churches you are able to plant is not the question. What sort was used for that ministry? కాబట్టి మనకున్నటువంటి పరిచర్యలో భాగంగా మనకు ఎన్ని సంఘాలు ఉన్నాయి, మన యొక్క సంఘపు పరిమాణం ఎంత, మన యొక్క సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. కానీ ఎలాంటి వాటిపైన ఎలాంటి వస్తువులతో ఇక్కడ పౌలు రాసిన విధంగా
వేటితో మనం కట్టామన్నది చాలా ప్రాముఖ్యమైంది. The word sought is called in Greek as hopios, which means what kind and what quality. హెపయో అనేటువంటి మూల భాషలో రాయబడినటువంటి మాటగా మనం గమనించినప్పుడు ఏ విధమైనటువంటి వస్తు సమరూపముతో మనం కట్టాము అన్నది ఇక్కడ పౌలు స్పష్టపరిచిన రీతిగా మనం చదువుతున్నాం. Even in John's gospel, he's talking about no fruit, many fruit, and then he's telling much fruit. కాబట్టి యోహాను సువార్తలో కూడా ఫలాల గురించి రాస్తున్నప్పుడు ఫలములు, అధిక ఫలములు, తర్వాత ఇంకా ఎక్కువ ఫలాలు మీరు ఫలిస్తారనేటువంటి ఫలాల గురించినటువంటి ఆ మాటలు కూడా మనం చదువుతాం. Everywhere God looks for quality and the sort, the quality and the kind which we use for the ministry matters. కాబట్టి ఎక్కడ మనము పరిచర్య చేసినా కూడా మన పరిచర్యలో భాగంగా ఏ విధమైనటువంటి ఆ యొక్క క్వాలిటీతో మనం చేస్తున్నాము అన్నది మాత్రమే ప్రభువు చూచేవాడుగా ఉన్నాడు. It's not how large was the ministry, how many programs is not the point here. How many sermons I gave, listing the sermons, all these things are not materialistic for God. కాబట్టి భౌతిక సంబంధంగా మనము ఎన్ని ప్రసంగాలు చేశాము, ఎంతకాలం మన యొక్క పరిచర్యను కొనసాగించాము, ఎంత పెద్ద సంఘం మనకుందా, ఇవన్నీ కూడా ప్రభు అదినాన పట్టించుకోడు. కానీ ఏ విధంగా మనం చేశాము అన్నది మాత్రమే పరిగణలోకి ప్రభు తీసుకోబోతున్నాడు. Gold, silver, precious stone, they represent enduring spiritual values which are consistent with Christ and his word and the Spirit's power. కాబట్టి అక్కడ రాయబడినటువంటి మాట బంగారము, వెండి, వెలగల రాళ్ళు అనేవి అవి శాశ్వతమైనవి, నిత్యమైనవి. కాబట్టి అవి క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఆయన కట్టేటువంటి నిజమైనటువంటి కట్టడాలుగా మనం చూస్తున్నాం. What about wood, hay and stubble? తర్వాత గడ్డి, కొయ్యకాలైనటువంటి ఆపదాలు మనం చూసినప్పుడు these represents what cannot survive Christ evaluation and the result on that day, they cannot survive through the fire test. కానీ ఇవి దేనికి సూచిస్తున్నాయంటే ఆ దినాన ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ఇవి ఏమాత్రం కూడా అగ్ని పరీక్షగా నిలవనివై అవన్నీ కాలిపోయేటువంటి పనులుగా మనకు కనబడుతున్నాయి. We are not talking about sinful ministry, we are talking about dead ministry. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది పాపముతో కూడినటువంటి పరిచర్య కాదు, కానీ ఎలాంటి ఫలాలు లేనటువంటి పరిచర్య గురించి మనం మాట్లాడుతున్నాం. A may look useful, wood can build impressive structure, but the problem appears when the fire comes. మనం ఎంత చక్కటి యొక్క చెక్కను మనం వాడినా సరే, చాలా విలువైనటువంటిది వాడినా సరే, అది ఆ దినాన అగ్నికి పరీక్షకు గురైనప్పుడు అది కాలిపోయేదిగా ఉంటుంది. Fire does not primarily test the size, fire tests the substance. ఒక్కటి గమనించండి, అగ్ని అనేది ఆ యొక్క ఉపయోగించబడినటువంటి వస్తువును అది ఏమాత్రం చూడదు. కానీ ఏదైతే వస్తువు అగ్ని చేత కాల్చబడబోతుందో దాని చేత అది పరీక్షించబడబోతుంది. Look at the key word used by Apostle Paul in chapter 3, 1 Corinthians chapter 3 verse 14. ఒక కీలకమైనటువంటి వచన భాగాన్ని అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో మనం చదివినటువంటి రీతిగా 14వ వచనము, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. In English Bible, if any man's work abide, you can see the word called abide. తర్వాత వచనంలో మనం చూసినప్పుడు ఎవని పనైనను ఒక పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అనేటువంటి మాట, అనగా మనం చేసేటువంటి పని ఎవని పైనను నిలిచిన ఎడల అనేటువంటి మాట. నిలిచిన ఎడల, కరెక్ట్. Abide means to remain there. అనగా మనము ఏ విధంగా నిలిచి ఉండగలము అన్నటువంటి సరి అయినటువంటి భావన ఇచ్చేటువంటి మాట. It's not how many admired, how many applauded, how many appreciation notes, how many WhatsApp messages. No, it's not that. What remained there. కాబట్టి ఈ యొక్క నిలిచి ఉండడం అనే మాట మనం గమనించినప్పుడు మనకు ఎన్నిసార్లు మనల్ని పొగిడారు, లేదా మనకు ఎన్నిసార్లు ఒక మంచి సర్టిఫికెట్స్ మనకు వచ్చాయి, లేదా మనల్ని గురించినటువంటి పొగడ్తలు, ఇవన్నీ కూడా ఆ రోజున పనికిరావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Today we're living in a world, youngsters are looking for thumbs up and they are looking for how many people are voted for the speech or the message or anything like that. That's not the point. Did God approve it? Did God evaluate it on that day? Did it remain through the fire test?
కాబట్టి ఈ యొక్క దైనందిన జీవితంలో మనం గమనించినప్పుడు ప్రాముఖ్యంగా యవనస్తులు వారు ఏదైనా ఒక మెసేజ్ పెట్టినప్పుడు వారు ఎంతసేపు కూడా ఆ యొక్క పెట్టినటువంటి మెసేజ్ కి థమ్స్ అప్ వస్తుందా? లేదంటువంటి ఆ యొక్క రియాక్షన్ ఇమోజిస్ ఏమొస్తాయి అనేటువంటి ఆ యొక్క భావన ఎక్కువ కలిగి ఉంటారు. కానీ అవన్నీ కూడా ప్రభువారు ఆ రోజున పరిగణలోకి తీసుకొనబోవడం లేదు. Even I'm preparing and presenting, I know very well that my effort is only 30. My effort must be only 30% because the maximum is the grace of God. Otherwise, there is nothing to talk about the grace of God. Let me tell you, there are some verses when I'm preaching in the middle, Christ is giving me, the Holy Spirit is giving me, I myself don't know. I need to hear my message again to see what are those verses. Let me tell you, my dear believers in Christ, that is very important for us. Let's not come fully prepared with absolutely skillful Bible study. Not at all possible. కాబట్టి ఒకటి మనం గమనించుకుందాం. ఉదయకాల సమయంలో మనము ఒక వర్తమానం మనం ఇవ్వడానికి వచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగా మనం తయారు చేసుకొని పేపర్లలో రాసుకొని పూర్తిగా సిద్ధపడి రావటం ప్రాముఖ్యమైనది కాదు. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నేను బాగా అనుభవించినటువంటి అనుభవపూర్వకమైన మాట నేను చెప్పగలుగుతున్నాను. నేను మధ్య మధ్యలో మాట్లాడేటువంటి మాటలు లేదా వచన భాగాలు అది పరిశుద్ధాత్మ దేవుడు కేవలము దేవుని యొక్క కృప చేత మాత్రమే ఇచ్చేటువంటి మాటలు మాత్రమే ఆయన నా హృదయంలో ఉంచాడు కాబట్టి నేను ఆ మాటలు మాట్లాడగలుగుతున్నాను. అవి ఎంతో ఫలభరితంగా కూడా ఉంటున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. I have to listen to my message again. What are the references and verses which I took? కాబట్టి నేను ఈ యొక్క నా యొక్క నేను చెప్పినటువంటి వాక్యాన్ని నేనే చాలా సార్లు చూచుకొని నేను ఏ వచన భాగాలు వాడాను అనేటువంటి ఆ యొక్క వచన భాగాలు కూడా నేను పరీక్షించుకుంటాను. Because that verse is not in my diary or in my notes or anywhere written across by my Bible for a cross reference, because the Holy Spirit had given me at the time. ఏం చేతనంటే నా యొక్క వర్తమానాన్ని నేను సిద్ధం చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా యొక్క వచన భాగాలు నేను రాసుకోలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సమయంలో ప్రేరేపించి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటలు మాత్రమే నేను పలకగలిగాను. ఆ యొక్క రెఫరెన్స్లు మాత్రం ఇవ్వగలిగాను. So the problem appears when the fire comes. కాబట్టి ఆ యొక్క అగ్ని చేత సమస్తం కూడా పరీక్షించబడబోతుంది. So the first question with which we started today is all about foundation. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆరంభించినటువంటి ఆ యొక్క వచన భాగం కీలకమైనది. పునాదిని గురించినటువంటి ఆ యొక్క ఆరంభం. Where is the source of the ministry? That's the foundation. Where did I build? Was it built on Christ Jesus? కాబట్టి మనము వేసినటువంటి పునాది మన పరిచర్య యొక్క పునాది క్రీస్తు పైన కట్టబడిందా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యమైనది, కీలకమైనది. The second question which we also looked into very carefully is all about what did I build with? రెండవదిగా మనం గమనించినప్పుడు ఆ యొక్క పునాది పైన కట్టడం తర్వాత ఏ విధమైన వాటితో నేను ఆ యొక్క పరిచర్యను కట్టుకున్నానన్నది కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నగా మనం చూచాము. Material I used to build also matters. కాబట్టి ఎలాంటి వస్తువుతో మనం కడుతున్నాం అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. Notice very carefully, Apostle Paul goes to a very in-depth study when we move to the next chapter. It is very serious now. గమనించండి, తర్వాత అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎంత లోతైనటువంటి సత్యాలు, తీవ్రతరమైనటువంటి మాటలు మాట్లాడారో దాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం. 1 Corinthians 3 examines the work. 1 Corinthians 4 examining the worker. Make the difference. ఆ యొక్క వ్యత్యాసాన్ని గమనించండి. ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనం చేసేటువంటి పని పరీక్షించబడబోతుంది. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ యొక్క చేసినటువంటి పని ఏ వ్యక్తి చేశాడో ఆ వ్యక్తి పరీక్షించబడబోతున్నారనే విషయాన్ని మనం తర్వాత అధ్యాయంలో చదవబోతున్నాం. Look at chapter 4 verse 1 and 2 carefully. చాలా జాగ్రత్తగా 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను, మరియు గృహ నిర్వాహకులు ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. Oh, he's talking about not about ownership. There is nothing which you own. Keep in mind, my church. Let's stop telling that word, my church. There is no ownership here. It is stewardship. It is about how God has given us a church to manage. Elder does not own the church. A preacher does not own the pulpit. A teacher does not own the ministry. A missionary does not own the mission field. Let's keep in mind. కాబట్టి ఒక విషయాన్ని జాగ్రత్తగా మన మనసులో ఎప్పుడు కూడా ఉంచుకుందాం. మనం ఏది కూడా దేనికి కూడా యజమానులం కానే కాదు, కేవలము గృహ నిర్వాహకులం మాత్రమే. కాబట్టి మనం వాడేటువంటి పదజాలలో కూడా ఇది నా సంఘము అనేటువంటి మాట ఎప్పుడు కూడా మనం ఉపయోగించ
చేయొద్దు. అది ఒక వాక్యం చెప్పేవారైనా సరే, సంఘ పెద్దలైనా సరే, ఎవరైనా సరే, అది కేవలము దేవుని యొక్క పనిని మాత్రమే మనం జరిగిస్తున్నాం కాబట్టి, అది మనము దేనికి కూడా మనము ఓనర్స్‌ము కాదు, మనగా యజమానులం కాదు గానీ, కేవలము గృహ నిర్వాహకత్వం దేవుడిచ్చిన పనిని జరిగించేవారుగా మాత్రమే మనం ఉంటున్నాం. I humbly present this message in front of the Lord today also. Yesterday night also I was thinking about what to speak, Lord. Please give me that message which is required for the Zoom listeners, because they are coming and patiently and carefully listening to see what is God's word. And the word of God has to be tested like a Berean Christians went and tested the scripture. నేను గతించిన రాత్రి కూడా చాలా సేపు నేను ఆలోచిస్తూ వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, రేపటి ఉదయకాల సమయంలో నేను బోధించాలి? ఆ వాక్యం నాకు దయచేయి. ఏం చేతనంటే, ఎంతో ఆసక్తిగా, ఎంతో ఓపికగా వినటానికి చాలా మంది జూమ్‌లో ఆ యొక్క వేదిక పైనకు రాబోతున్నారు. వారందరూ కూడా బలపడాలి, వారందరూ కూడా ఆత్మీయమైనటువంటి మేలులు పొందాలి అన్నటువంటి ఆలోచన కలిగి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి మాటలను మాత్రమే మీ ముందుకి నేను తీసుకురాగలిగాను. The Greek word is oikonomos, which means stewardship, someone else's possession. We are stewards for someone else's possession, and we know very well that God is the possessor and He has given us His possession for us to take care of it. కాబట్టి ఓikonos అనేటువంటి ఆ యొక్క గ్రీక్ పదం ఏ విధంగా వాడబడిందంటే, మనకు ఇవ్వబడినటువంటి ఒక పరిచర్య కానీ, ఒక పని గాని, అది ఎవరికో సంబంధించింది. మనము కేవలము ఆ యొక్క పనిని జరిగించేటువంటి వారంగా, లేదా గృహ నిర్వాహకులంగా మాత్రమే ఉన్నామనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. This is primary thing for our ministry. మన యొక్క పరిచర్యలో ఇది ప్రాథమికమైనటువంటి విషయం ప్రియులారా. Matthew's Gospel 16:18 says, Christ said, I will build my church. అంతే మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూచినప్పుడు క్రీస్తు ప్రభువారు పలికిన మాట, నా సంఘమును నేను కడతాను అనేటువంటి మాట మనం చదువుతాం. Therefore, leadership is not ownership at all. కాబట్టి నాయకత్వం అనేది అది మనం యజమానత్వం కలిగి ఉన్నాము, లేదా మనం అది ఓనర్‌షిప్ గా మనం భావించడానికి వీలు లేదు. Any sort of leadership will always be, it's a stewardship, or being ready to serve the Lord at any moment, at any level. కాబట్టి ఏ విధమైనటువంటి నాయకత్వం అయినా సరే, కేవలము మనము దానిని ఒక గృహ నిర్వాహకుడిగా మనకి ఇవ్వబడినటువంటి పనిని జాగ్రత్తగా జరిగించవలసినటువంటి వారంగా మాత్రమే ఉన్నాము అన్నది మనం జ్ఞప్తిలో ఉంచుకోవాల్సినటువంటి విషయం. That is not celebrity, it's not fame, it's not impressive number, it is faithfulness. Notice very carefully in those verses. కాబట్టి ఆ యొక్క వచన భాగంలో మనం చదువుతున్నప్పుడు దాన్ని ఏదో మనం వేడుకగా జరుపుకోవడం కాదు గాని, ఎంత నమ్మకంగా మనము మన యొక్క పనిని జరిగిస్తున్నాం అనేటువంటి మాట అక్కడ మనం గమనిస్తున్నాం 4వ Verse అధ్యాయంలో. 2, it is required in stewardness that a man must be faithful. జాగ్రత్తగా గమనించండి. ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవసరం అనేటువంటి మాట. This will go through the fire and this will stay. Keep in mind, this only we will stay, nothing will stay. కాబట్టి ఈ యొక్క విషయం కూడా అగ్ని చేత పరీక్షించబడబోతుంది కాబట్టి ఇది మాత్రమే నిలిచి ఉంటుంది అనేటువంటిది మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. Faithfulness means pistos, which means trustworthy, dependable, total dependence on God. పిస్టోస్ అనేటువంటి ఆ మూల భాషలో రాయబడినటువంటి మాట ఈ యొక్క నమ్మకస్తులుగా ఉండడం అనగా మనకి ఇవ్వబడినటువంటి పనిలో ఎంత నమ్మకంగా ఆయన ఇచ్చిన పనిని మన సొంతదిగా భావించకుండా ఆయన పనిగానే మనం ఎంత నమ్మకంగా చేస్తున్నామో దాన్ని భావించవలసినటువంటి I am not depending on my diary every time. Notice carefully, it is only an outline. It may be an outline, it may be a points. The diary which has been written 20 years ago, 30 years ago, we are depending on the skills, depending on the diary. Let me tell you, my dear believers in Christ, today's scenario in the ministry of God is deplorable. దేవుని యొక్క పరిచర్యను మనం గమనించినప్పుడు మనం ఎప్పుడో రాసుకున్నటువంటి ఆ యొక్క ప్రసంగాలన్నిటి కూడా మన యొక్క డైరీలో తిరిగి చూచి రాసుకోవడం అనేది అది ప్రాముఖ్యం కాదు, అది ఎందుకు పనికిరాదు. కానీ ప్రభువారు దినదినము మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యక్షతలు అవి మాత్రమే మనము సంఘములో పంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి ఈ యొక్క 4వ అధ్యాయంలో ఆ యొక్క నమ్మకత్వాన్ని గురించినటువంటి మాటను మనం గమనిస్తున్నాం. It's good to write, it's good to have these things recorded, it's very good for the future of the ministry, it's very good. But let's not look at the word, it's not depending on that, it's depending on the Holy Spirit. Every time that message comes, it comes with the newness of the Spirit, not a new doctrine. Keep in mind.
కాబట్టి ఒకటి మన మనసు మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మనం బోధించేటువంటిది ఏదో కొత్త సిద్ధాంతం కాదు గానీ, మనం రాసుకోవడము, మన డైరీలో రాసుకోవడం అనేది ప్రాముఖ్యమైనదే. ఎంచేతనంటే, అది మనం భవిష్యత్తులో మనకి రెఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ, ఎప్పుడు కూడా మనము దేవుని పైన ఆధారపడినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క నూతనమైనటువంటి తలంపులు, ఏదో క్రొత్త సిద్ధాంతాలు మనకు అనుగ్రహించడు గానీ, అదే వాక్యంలో నుంచి నూతనమైన కోణములో దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. Integrity in the ministry matters very much now. Not taking from here and there and preaching and doing some, the teaching part is very true, no doubt about it. But let's be very careful about it. You get the fresh water from the streams of water, because from the streams of water it is fresh every day with a new manna. కాబట్టి ఒక క్రొత్త మన్నాగా ఏ విధంగా ఉండబోతుందో, అదే విధంగా దేవుని యొక్క వాక్యము కూడా ఏ రోజుకు ఆ రోజు అది తాజాగా ఎంత ప్రశస్తంగా ఆ యొక్క పారేటువంటి నీళ్లు ఎంత పవిత్రంగా ఉంటాయో, ఆ విధంగా మనం చెప్పబోయేటువంటి వాక్యము కూడా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. Look at Apostle Paul in chapter 4. He's going little more deep into it. Now notice very carefully in verse 5. 5వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఇంకొంచెం లోతుగా వెళ్తూ రాసినటువంటి మాట. కాబట్టి సమయము రాకమునుపనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. Notice we are looking into words very carefully. Abide was the word. Steward was the word. Faithful was the word. Now we are going to look into the word called light. Carefully notice that. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మనం చూసినటువంటి గృహ నిర్వాహకత్వాన్ని గురించి మనం చూచాం, నిలిచి ఉండటాన్ని గురించి మనం చూచాం, నమ్మకత్వంగా ఉండటాన్ని గురించి చూచాం. ఇక్కడ మనం చూచినప్పుడు సమస్తము కూడా ఏ విధంగా బయటికి వస్తాయి అనేటువంటి ఆ యొక్క మాట పలికినటువంటి ఆ మాటని మనం 5వ వచనంలో చదువుతున్నాం. The Lord will bring to light. Look at the word, that light, the hidden things of darkness. కాబట్టి అంధకారం అందరి రహస్యములన్నిటినీ కూడా ప్రభు వెలుగులోనికి తీసుకొని వస్తాడనేటువంటి చక్కని మాట. The word is bule, which means intention and counsel and inner design of a man is brought out. కాబట్టి దీనిని బట్టి మన ఆ యొక్క మూల భాషలో రాయబడినటువంటి మాట యొక్క భావం మనం చూసినప్పుడు మన యొక్క అంతర్గములో ఉన్నటువంటి ఏ ఉద్దేశాల చేత మనం పనులు జరిగించామో ఆ ఉద్దేశాలన్నీ కూడా ఆ దినాన వెలుగులోనికి వస్తాయి అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది. This is called the Bema audit. అనగా దీని మూల భాషలో బీమా ఆడిట్ అనేటువంటి ఆ పదజాలం వాడబడింది. In Bema auditing, the Bema will ask a question like this. బీమా ఆడిటింగ్ అనేటువంటి యొక్క మూల భాషలో ఆ బీమా అనేటువంటిది ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంది. You preached faithfully. Why? నువ్వు చాలా నమ్మకంగా బోధించావు. ఎందుకు? You gave generously. Why? చాలా ఉదారంగా నువ్వు ఇచ్చావు. ఎందుచేత? You became an elder. Why? నువ్వు సంఘ పెద్దవయ్యావు. ఎందువల్ల? You corrected your brother. It's a good thing. But why? నీ యొక్క సహోదరుని నువ్వు చక్క చేసావు. ఎందువల్ల? You organized a Zoom meeting. Why? నువ్వు జూమ్ మీటింగ్ చాలా చక్కగా నువ్వు నిర్వర్తించావు. ఎందువల్ల? You wanted your church to grow. It's a very good thing. But why? నువ్వు చాలా క్రమంగా నువ్వు మందిరానికి వెళ్తున్నాం. ఎందువల్ల? Ministry becomes extremely personal sometimes. Be very careful. Matthew chapter 6 verse 1 says, Christ warned against doing religious work. Why? It is seen by men. Notice the phrase, chapter 6 verse 1. కాబట్టి 6వ అధ్యాయం మత్తయి సువార్తలో 1వ వచనం మనం చూసినప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాం, కానీ అక్కడ రాయబడినటువంటి మాట యేసుప్రభు స్వయంగా చెప్పినటువంటి మనుషులకు కనబడవలనని ఈ విషయాలు మీరు చేయకుండా జాగ్రత్త కలిగి ఉండండి అని 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. The sermon talks about two types of hearts. అనగా ఒక సేవకుడు 2 రకాలైనటువంటి హృదయాలు కలిగి ఉండేటువంటి ప్రమాదం ఉంది. Don't do the ministry because there is a need. Keep in mind. ఒకటి జాగ్రత్తగా గమనించండి. అవసరత ఉంది కాబట్టి మనం పరిచర్య చేయాలన్నది జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి Is there a calling? Is there approval in the ministry? Otherwise, don't do that ministry at all. I am careful about it. కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్త కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఆమోదము పొంది ఆయన యొక్క పిలుపు కలిగి మాత్రమే మనము దేవుని యొక్క పరిచర్య, దేవుని సేవ మనం చేస్తున్నామా? That is where we see King Saul. He lost it. అదే విషయాన్ని ఏ విధంగా సౌలు పోగొట్టుకున్నాడో అది మనం చూస్తాం.
Lord Jesus be glorified, one says, another secretly says, oh, many people will recognize it. Look at the different voices and the different hearts in the ministry. పరిచర్యలో 2 విధాలైనటువంటి భిన్నమైనటువంటి ఆలోచన సరళిని ఒకసారి గమనించినప్పుడు యేసుప్రభు వారికే సమస్తమైనటువంటి మహిమ అని ఒకవైపు చెబుతుంటే, దానికి వైరుధ్యమైనటువంటి ఇంకొక భావాన్ని చెప్పేటువంటి 2 రకాలైనటువంటి పరిచర్యలోనే 2 విధమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. So people cannot distinguish. That means it will be a big problem when we stand at Bema. We have to be very careful about it. కాబట్టి ఆ యొక్క బీమా అనేటువంటి ఆ యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఇవన్నీ కూడా పరీక్షించబడబోతాయి. కాబట్టి ప్రజలకు అర్థము కానటువంటిది మనము బోధించకూడదనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్త కలిగి ఉందాం. Coming to the last part, for whom did I build? Verse 5, 9 and 10. Notice carefully. Chapter 5, 2 Corinthians chapter 5, verse 9 and 10. Look at that last part. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మనము దేనికోసమే మనం కట్టామనేటువంటి మాట ఏమనగా, chapter 5 verse 9 and 10. 9, 10 వచనాలు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకునే వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళపోవలసి వచ్చును కదా. Chapter 5 verse 9 and 10. Yes brother. Chapter 5 1 Corinthians. 2 Corinthians. క్షమించండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9, 10 వచనాలు. Wherefore we labor that whether present or absent we may be acceptable of him, for we must all appear before the judgment seat of Christ. Everyone will receive the things done in his body according to that he hath done, whether it be good or bad. Carefully notice what the writer is telling in verse 9. కాబట్టి గ్రంథకర్త ఎంత చక్కగా రాశాడో ఒకసారి గమనిద్దాం. మనం దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునితో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. Accepted. Can you see the word accepted? Verse 9. Yes brother. దేవునికి అనుకూలమైనగా ఉందా లేదా అన్నది ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. అనుకూలమైనదా, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి మనము దేహమందు ఉన్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవాలని కోరుకుంటున్నాం అనేటువంటి మాట. ఇట్ ఈస్ నాట్ ప్లీజింగ్ అదర్స్. ఇది మనం మనుషులను లేదా ఇతరులను సంతోషపరిచేటువంటి పరిచర్య కాదు. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడి అగ్రీస్ విత్ మీ ఆర్ నాట్. దట్ ఈస్ నాట్ మినిస్ట్రీ. కాబట్టి మనం చేసే పరిచర్య ప్రతి ఒక్కరు కూడా దాన్ని సరి అంటున్నారు, ఆమోదిస్తున్నారు అన్నది అది సరైనది కాదు. Popularity was not something in the mind of Apostle Paul. అపోస్తలుల యొక్క పౌలు మనసులో ఆ యొక్క తన గురించినటువంటి ఉన్నతమైనటువంటి భావాలు ఇతరులు కలిగి ఉండాలన్నటువంటి ఆలోచన, పేరు ప్రఖ్యాతులు పౌలుకు లేవు. Paul's ambition was Christ pleased. పౌలుకున్నటువంటి ఒకే ఒక ఉద్దేశము క్రీస్తు మాత్రమే ప్రకటించబడాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన. Oh, we must all appear before the judgment seat of Christ. Is warning everybody. కాబట్టి అందుచేత అందరినీ హెచ్చరిస్తున్నాడు. మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకానొక దినాన మనం ప్రత్యక్షము కావాల్సి ఉన్నది. At the Bema, the issue is about service, stewardship and reward. Nothing else more than that. కాబట్టి ఆ బీమా అనేటువంటి ఆ యొక్క న్యాయపీఠం ఎదుట ప్రభు చూచేటువంటిది మనం చేసేటువంటి సేవ, మనం చేసేటువంటి దేవునితో జరిగించేటువంటి క్రియలు, ఇవన్నీ కూడా ఆ దినాన పరీక్షించబడబోతున్నాయి. My dear believers in Christ, at Calvary, Christ received what I deserved. At Bema, Christ evaluates what I did for him on the earth. ఇక్కడ క్రీస్తు యొక్క సిలువలో మనం చూచినప్పుడు మనము ఏదైతే దేనికైతే యోగ్యులమో అది పొందుకున్నాము. కానీ ఇక్కడ ఆయన యొక్క న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు మనము దేనికి అర్హులము కాదో వాటిని గురించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత అక్కడ కలగబోతుంది. Oh, coming to the last part now. చివరి భాగానికి మనం వచ్చాం. The reward will manifest based on what is approved of Christ. క్రీస్తు ప్రభువారు ఏదైతే ఆమోదించారో అది మాత్రమే, దానిని గురించినటువంటి బహుమానాలు మాత్రమే ఆ దినాన మనం పొందుకోబోతున్నాం అనేటువంటి మాట. 1 Corinthians 3:14 says, if any man's work is abiding, he shall receive a reward.
కాబట్టి మనం చదివినటువంటి రీతిగా ఎవని పని అయినను ఆయనందు నిలిచి ఉన్న ఎడల అతడు బహుమానము పొందును అనేటువంటి మాటను మనం చదివాం. Because in chapter 5, in chapter 4, 1 Corinthians chapter 4, verse 5 says, the Lord shall every man have the praise of God. అక్కడ మనము 4వ అధ్యాయం 5వ వచనంలో గమనించినటువంటి విధంగా మనమందరం కూడా తగినటువంటి మెప్పు దేవుని వలన మనము మెప్పు పొందబోతున్నాము అనేటువంటి చక్కని మాటను మనం చదివాం. Let's quickly look into only 5 important things. I will just tell them one by one and close it. కాబట్టి మనము ఒక 5 విషయాలు త్వరగా మనము ధ్యానించి మనం ముగించుకుందాం. The Bima audit looks for 5 things. బీమా ఆడిట్ అనేటువంటి ఆ మూల భాషలో రాయబడినటువంటి మాట 5 విధాలుగా ఉండబోతుంది. Foundation. మొట్టమొదటిగా పునాది. Is Christ truly central? మన యొక్క జీవితంలో మన పరిచర్యలో క్రీస్తు ప్రభువారు కేంద్ర బిందువుగా ఉన్నారా లేదా? Number 2, quality. రెండవదిగా మనం చేసేటువంటి పని యొక్క పనితనము లేదా ఆ యొక్క క్వాలిటీ గురించి మనం మాట్లాడాలి. Every day, whatever I'm doing, every day, whatever I'm doing, will this survive the fire test? మన యొక్క దైనందిన జీవితంలో నేను చేసే ప్రతి పని ఆ దినాన అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అది నిలవబడుతుందా అన్నటువంటి ఆలోచన. Number 3, faithfulness. మూడవదిగా మనం చూసినప్పుడు మన యొక్క నమ్మకత్వం. Am I a trustworthy steward? God can say, yes, I am a trustworthy steward in money matters, in personal life matter, in family matter, in church matter.